కవులు కళాకారులకు స్ట్రైకర్ సన్మానం అట. స్ట్రైకర్ సన్మానం అంటే ఏందన్నట్టు ఇది? 10 ఏళ్ల గులాబీ ఖడ్గాని నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సీఎం రేవంత్. సుద్దాల అశోక్ తేజ, కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గుర్తించారు. పైడి జయరాజు, గిరిజనులను ప్రజాప్రభుత్వం ఆదుకుంటున్నది. పాశం యాదగిరి. సుద్దాల అశోక్ తేజ గారు, తెలంగాణ పోరాటంలో నీ పాత్ర ఎంత? నువ్వు గొప్ప రచయితవి, కాదంటలేం. నువ్వు గొప్ప సినీ రచయితవి. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? నీ కలం యొక్క స్థానం ఏంది? నీ గలం యొక్క స్థానం ఏంది? నువ్వు రాసిన పాట ఒక్క గొప్ప పాట తెలంగాణ ఉద్యమంలో ఏమున్నది? అసలు నిన్ను ఎందుకు గౌరవించాలి చెప్పు? తెలంగాణ ఉద్యమంలో 6 ఏళ్ళ పోరడు ఉరికొచ్చిండు, 60 ఏళ్ళ ముసలోళ్ళు ఉరికొచ్చిండు. కానీ సుద్దాల హనుమంత్ గారి కుమారుడిగా ఒక గొప్ప కమ్యూనిస్టు అయిన మీ తండ్రి భావజాలాన్ని పుచ్చుకోలేక వ్యర్థమైన సినిమా పాటలు రాసి బతుకుతున్న మీరు తెలంగాణ ఉద్యమంలో ఏమైనా ఒక్క మాట అయినా ఒక్క పాట అయినా రాసిండ్లా? ఇప్పుడు చెప్పాలా మీరు? ఏమంటాడు తెలుసా ఆయన? ఒక్క దెబ్బతోటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేను చూసినప్పుడు నాకు ఆ విగ్రహంలో ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ కనిపించలా, నన్ను గన్న మా అమ్మ కనిపించింది, మా జానకమ్మ కనిపించింది. ముగ్గురు అమ్మలను కన్నా మూలపుటమ్మ కనిపించలేదట. వీళ్ళ అమ్మ కనిపించిందట, వీళ్ళ అక్క కనిపించిందట. మీరు వినండి, ఇట్లనే అన్నాడు ఆయన. సుద్దాల అశోక్ తేజ గారు బయట వినండి. మా అమ్మ కనిపించింది, మా అక్క కనిపించింది, మా చెల్లె కనిపించింది అని చెప్తున్నాడు. మరి ఇంత సిగ్గు చంపుకుంటారా సుద్దాల అశోక్ తేజ గారు? ₹1 కోటి 300 గజాల ల్యాండ్ ఇచ్చినందుకు మీ మతి గతి తప్పిపోయింది, మీ కలం శృతి తప్పిపోయింది. ₹1 కోటి తగ్గట్టు బయట ఇచ్చినాను, ₹1 కోటి తగ్గ మాటలు చక్కగా మాట్లాడినావు. బుద్ధి ఉండాలి కదా. మీ నాన్న ఎంత పెద్ద పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంది? నీ పాత్ర అసలు నీకు ఎందుకు ఇవ్వాలి? అసలు నీకు ఈ ₹1 కోటి 300 గజాల ల్యాండ్ నువ్వు ఏం పొడిచినావని ఇవ్వాలి తెలంగాణ ఉద్యమంలో? అందుకే అంటారేమో ఈ సినిమా పాటలు రాసేటోళ్ళకి కావచ్చు, సినిమాలో నటించేటోళ్ళకి కావచ్చు, క్యారెక్టర్లు ఉండేవి వీళ్ళకు. ఏ పూటకు ఆ పూట గొడుగు పడతారు, ఎవరికి పడితే వానికి కొమ్ము కాస్తారని. ఇప్పుడు గాడికే వచ్చింది నీ పరిస్థితి. గీ పైడి జయరాజన్నకి ఇచ్చిందంటే ఒప్పుకోవచ్చు. అనేకమైన అద్భుతమైన పాటలు రాసిండు ఆయన. ప్రకృతి మీద రాసిండు, ప్రజల మీద రాసిండు, ప్రజల కోసం అడవిలోకి పోయిండు. మా మాల బిడ్డ, ఓ దళిత బిడ్డ ఇవ్వచ్చు. నువ్వేం రాసినావు తెలంగాణ ప్రజల కోసం? ఒక పాట జర్ర చెప్పు. ఇక గిరిజనులకు ప్రజాప్రభుత్వం ఆదుకుంటున్నది. పాశం యాదగిరి గారు కూడా కొంచెం మీది కూడా మతిస్థిమితం కోల్పోయినట్టే మాట్లాడుతున్నారు. పాశం యాదగిరి గారు మీరంటే చాలా గౌరవం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఓ రచయితగా, ఓ విమర్శకుడిగా మీరంటే చాలా గౌరవం. కానీ మీరు కూడా మొత్తం జాగి పెట్టి లేపుతాను. మీకు కూడా ₹1 కోటి 300 గజాల జాగా అనే వరకు మతి పని చేస్తలేదేమో. ఇట్లున్నది వీళ్ళ మాటలు. 10 ఏళ్ళ గులాబీ ఖడ్గాన్నట సుద్దాల అశోక్ తేజ గుండెల మీద ఇట్లా గుచ్చుతానట. ఈ రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న అత్యుత్తమమైన మెడికల్ కాలేజీల్లో MBBS చదివి వచ్చి ఆ గుణపాన్ని తీసిండట. అందుకే డాక్టర్ అంటాడు ఆయన. సిగ్గుండాలి కదా సుద్దాల అశోక్ తేజ గారు. మీరు ఇంత సిగ్గు చంపుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం అయితే మీ స్థాయికి తగదు. ఇంకా మిమ్మల్ని అనాలంటే మాకు కూడా మనసు ఒప్పుతలేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఓ గేయ రచయితగా నిజంగా తెలంగాణ నుండి ఇంత మంచి గేయ రచయిత ఉన్నాడని సంతోషం కలిగింది. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని కూడా అనలేదు. మళ్ళీ ఇదే సిగ్గు లేకుండా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఇదే విజయ్ దేవరకొండ తెలంగాణ యాంథమ్ అని ఒక పాట రిలీజ్ చేస్తే ఆ పాట రాసింది నువ్వే సిగ్గు లేకుండా పైసలు తీసుకొని. మరి అప్పుడు ఎట్లా రాసినావు? కేసీఆర్ రాయమంటే సాంగ్. విజయ్ దేవరకొండ యాక్టర్గా ఈ హరీష్ శంకర్ డైరెక్షన్లో, హరీష్ శంకర్ ఆయన ఇంకో ఆయన ఆ ఊపిరి అనే సినిమా తీసిండు కదా, ఆయన పేరేం పేరు, ఆ డైరెక్టర్ డైరెక్షన్లో సుద్దాల అశోక్ తేజ రచనలో విజయ్ దేవరకొండ నటించిండు. ఒక పాట తెలంగాణ యాంథమ్ పేరుతో రిలీజ్ చేసిండు. మరి అప్పుడెట్లా సిగ్గు లేకుండా రాసినావు కేసీఆర్ కోసం పాట, కవిత కోసం పాట?
వంశీపైడిపల్లి నిజామాబాద్ డైరెక్టర్, నిజామాబాద్ ప్రాంతం తనది. బుద్ధి ఉండాలి కదా ఇటువంటి మాటలు మాట్లాడడానికి. అంటే ఎవడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి సంసారం చేయడమేనా మన పని? ఎవడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి బయట చాపి ఇక అనొద్దు కానీ